హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము మక్కపిండి ముద్దలు ఎలా తయారు చేసుకున్నామో మేము చేసుకునే చూపిస్తానండి. ఈ మక్కపిండిని మేము మంచిగా ఈ మక్కలు అనేది వేయించుకున్నామండి. ఇవి మావే మక్కలండి, ఇలాంటి మందులు కొట్టకుండా మేము ఇంటి ముందు వేసుకున్నటువంటి మక్కలు అలా టేస్ట్గా ఉంటాయని మేము చేసుకొని చూద్దామని. ఇది చాలా పాతకాలం నాటి రెసిపీ అండి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ అయితే చేసేది. వీటిని ఇలా మక్కలను మంచిగా దూరగా వేయించుకోవాలి. ఒక్కొక్కటి ఇలా ప్యాలాలు అంటే మనకు పాప్కార్న్ లాగా కూడా అయితే అండి. అలా అయ్యేంతవరకు ఈ మక్కలను వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారినాక మనము మిక్సీలో మాత్రం మెదగవు, కిర్నీకే పట్టియాలి. పట్టించి పక్కన పెట్టుకున్న తర్వాత మనము కొంచెం దానికి సరిపోను బెల్లం అనేది తీసుకోవాలి. మనకు అరకిలో మక్కలకు పావు కిలో కంటే కొంచెం బెల్లం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఈ బెల్లాన్ని కరిగించుకొని కొంచెం చెత్త లేకుండా వడేసుకోవాలండి. వడేసుకున్నటువంటి బెల్లాన్ని, ఈ బెల్లం రసాన్ని మంచిగా పాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ పాకం వచ్చే ముందు దానిలో మనము ఒక 2-3 ఇలాచీలను కచ్చపక్కగా దంచుకొని వేసుకోవాలి. ఈ పాకం వచ్చే వరకు దాన్ని మంచిగా కలుపుకోవాలి. తీగ పాకం వచ్చేంత వరకు వేసుకోవాలి. బాగా ముదిరిన పాకం అయితే మనకు ఇవి ముద్దలు కట్టుకున్న తర్వాత గట్టిగా అయిపోతాయి, మెరుగాయి. ఇలా దానిలో ఇలాచీలు వేసుకున్న తర్వాత కొంచెం నేను టేస్ట్ కోసం కొంచెం నెయ్యిని కూడా వేసుకున్నానండి. మీరుంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చు. నెయ్యిని వేసి దాన్ని మంచిగా కలిపిన తర్వాత పాకం వచ్చిన దాన్ని కొంచెం మంచిగా కలుపుకొని మనం ముందుగా పట్టించుకొని ఉంచుకున్నటువంటి ఈ పిండిని ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని దీన్ని మంచిగా ముద్దలుగా అంటే పొడిగా అయ్యేటట్టు కలుపుకోవాలి. పొడిగా అంటే మరి పొడిగా కాదు, పదన అనేది ఉంటుంది. నీళ్ళు మాత్రం ఎక్కువగా బెల్లంలో పోసుకోవద్దు. పోసుకుంటే బాగా సేపు అవుతుంది, బాగా లూజ్గా కూడా అవుతుంది. ఇది మామూలు లైట్గా అంటే లడ్డూల కన్నా తక్కువగా పట్టుకోవాలండి. మనం పేలాల ముద్దలు అలాంటివి ఎలా చేసుకుంటామో అలా పాకాన్ని మాత్రం పట్టుకోవాలి. గట్టిగా అయితే ముద్దలు గట్టిగా అయితే అని చెప్పినాయి కదా. ఇలా మంచిగా కలుపుకొని దీన్ని కొంచెం మనకు చేతికి వేడి తగలకుండా ఉండేంత వరకు దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ప్లేట్లో వేసుకొని దాన్ని మొత్తం మంచిగా విప్పాలండి. విప్పి దీన్ని ముద్దలుగా కట్టుకోవాలి. విప్పకపోతే ఏ ముద్దకు ఆ ముద్ద ఉంటుంది. ఇలా కొంచెం ముద్దలుగా ఉన్నదాన్ని ఇప్పుకోవాలండి. ఇప్పుకొని ముద్దలు కట్టుకొని తినడమేనండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు ఎవరైనా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా పొడిగా చేసుకొని మనకు ఇది కొంచెం ముద్దకు రాకపోతే కొంచెం చేయి పదన చేసుకొని కట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఇవి ఎన్ని రోజులైనా ఖరాబ్ కాకుండా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.